దేవుని గురించి కరెక్ట్ తెలుసుకోవాలి. తప్పేంది, ఒప్పేంది రియల్ చెప్పాలి. రియల్ ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. అది ఎవరికి తెలవదు, చెప్పరు. అది ప్రపంచ దేశాల దేవుని గురించి కరెక్ట్‌గా ఎవరికి తెలవదు. అదే కరెక్ట్ చెప్పరు. అయితే దేవుని కాడికి మనం ఎందుకు పోతాం? దేవుని కాడికి కోరికలు కావాలని, తప్పు, ఉప్పు మంచి జరగాలని మనం కోరుకుంటాం. అయితే ఒకడు దొంగ కావాలని, ఒక లంగ కావాలని, ఒక పిచ్చోడు కావాలని, మంచోడు కావాలని కొంతమంది తిక్కది గాని ఇయన్నీ రకరకాలు కోరుకుంటారు. సరే ఏదో ఒకటి కోరుకుంటే కోరింది. కానీ వరం అయితే ఇయ్యడు. వరం ఇయ్యడు. ఎందుకంటే ఇప్పుడు కాళ్ళు పైకి పెట్టి తలకాయ కిందికి పెట్టి తపస్సు చెయ్యి ఇయ్యడు. యజ్ఞాలు యాగాలు చేయి ఇయ్యడు. మళ్ళీ ఇంకా గుండెల్లో లక్షలు ఇయ్యడు. ఇచ్చే ఛాన్స్ లేదన్నమాట. కానీ ఒక్కడిస్తాడు. యాడిస్తాడంటే మన ఇంట్లో ఉండి అనుకో, నువ్వు ఏదనుకుని ఇస్తాను. తప్పు అనుకుంటావా, ఒప్పు అనుకుంటావు, ఏదన్నా అనుకో, నువ్వు ఇవ్వటం మాత్రం గ్యారంటీ. అట్లా ఇస్తాను. కానీ డబ్బులు ఇస్తే చేయడం, తపస్సు చేసి చేయడం అట్లా ఉండదు. అట్లా లేదు అది. అది ఇంకో విషయం చెప్తాను. ఏం విషయం అంటే ఐదేళ్ళలో ఏం జరిగింది అక్కడ? చిన్న చిన్న పిల్లగాల్ని రేప్ చేసి రక్తం తీసుకొని అవి తాగి అది తాగుతారంట, వాళ్ళు ఏం చేస్తారంట. అట్లా చేస్తున్నారు. ఎందుకు చేస్తారు, దేని చేస్తారు? అది చేసుకునే కారణం ఏంది? అసలు చేసేది ఎవరు? చేసేది ఎవరంటే దేవుడే. దేవుడే చేస్తుండే కానీ దేవుడికి తెలవదు. తెలవకుండా చేస్తుండు. మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సృష్టి గురించి తెలవాలి. సృష్టి గురించి తెలిస్తే ఇంకా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు.